అది నచ్చలేదు కాబట్టి నేను కేసు పెట్టాను. నువ్వు మీ అమ్మ పచ్చటి మా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఈ ఇంట్లో అడుగు పెట్టారు. వాడు తప్పు చేశాడని మేం బాధపడుతూ ఉంటే మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వాడి మీద కేసు పెడతావా నువ్వు? మీరెప్పుడు మాత్రం తనని సమర్థించారక్క? ఎప్పుడు చూసినా కానీ మాధవ్ గురించి భూమి గురించి ఆలోచిస్తారు తప్ప తన గురించి నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మాట్లాడినంత గట్టిగా ఆ రోజు వాడు నాకు కోర్టు నోటీసులు పంపించినప్పుడు మాట్లాడలేదే. నా భార్య కాబట్టి తను మీలాగా మౌనంగా ఉండలేకపోయింది, అందుకే కేసు పెట్టింది. అంటే నీ భార్య నువ్వు సమర్థిస్తున్నావు అన్నమాట? అవును. వాడి భార్య మాటల్ని వాడు సమర్థించినప్పుడు నా భార్య నేను సమర్థించాలి కదా. చూడండి, ఇప్పుడేదో కేసు పెట్టాననేసి మీరంతా బాధపడ్డ కాదు. ముందు కేసు విత్డ్రా చేసుకుంటాడని అనుకున్నాం, పద్ధతిగా చెప్పి చూసాం, వెళ్ళలేదు. అయినా మా బావ సంపాదించిన ఆస్తి తాకట్టు పెట్టుకునే హక్కు ఆయనకుంది. కాదని పైకోర్టులో కేసు పెట్టాడు. అందుకే నా బావ కోసం నేను కేసు పెట్టాను. మా బావ మీద కేసు విత్డ్రా చేసుకుంటేనే నేను ఈ కేసుని విత్డ్రా చేసుకుంటాను. నీతో మాట్లాడడం అనవసరం. నీ మాయలో పడే వీడు పూర్తిగా మారిపోయాడు. ఏది మంచో ఏది చెడో వాడికి అర్థం కావట్లేదు. అన్నయ్య గారు, మనం ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే కాదు. నా బిడ్డ జైల్లో ఉన్నాడంటున్నారు. ముందు వాడి సంగతి ఏంటో చూద్దాం పదండి. ఆగండమ్మా. మీరు ఇల్లు దాటి వెళ్ళారు అంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉండదు. రే, ఏం మాట్లాడుతున్నావురా? అక్కడ జైల్లో ఉన్నది నా కన్న బిడ్డరా. ఆ బిడ్డ కావాలనుకున్నప్పుడు ఈ బిడ్డను వద్దనుకో. ఏ, ఈ అన్నను వద్దనుకుని వాడు వెళ్ళాడు కదా. అలాగే ఈ కొడుకు కాదు ఆ కొడుకే కావాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళమ్మా. నువ్వు వాడు వేరువేరని నేనెప్పుడు చూడలేదురా. వాడక్కడ కష్టంలో ఉంటే ఇక్కడ నీ మాట కోసం నేను ఆగలేను. అక్కా, నీకు కూడా చెప్తున్నాను, నీ అడుగు గడప దాటితే ఆ అడుగు మళ్ళీ ఇంట్లో పెట్టే పరిస్థితి ఉండదు. రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలంటే నాకు రెండు కళ్ళు కావాలంటాను. ఇక్కడ నువ్వు నట్టింట్లో హాయిగా కూర్చొనుంటే వాడు అక్కడ జైల్లో ఉన్నాడ్రా. నీకోసం వాడిని అలా వదిలేసి నేను ఉండలేను. నిజంగా నువ్వు నన్ను ఈ గడపలో అడుగు పెట్టనివ్వనని అనుకుంటే అది తర్వాత విషయం. ముందు కష్టంలో ఉన్న నా తమ్ముడు ముఖ్యం కాబట్టి నేను వెళ్తున్నాను. చూసావు బావా, నీ మాట కాదని వదిన ఇంట్లోంచి వెళ్ళటానికి సిద్ధపడింది. ఏయ్, నువ్వు నోర్మేవే. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్పి వీడికి ఎక్కించి ఒకళ్ళని దూరం చేసావు ఇంటికి. ఇక దాన్ని కూడా ఇంటికి ఏమీ కాకుండా చేద్దామని చూస్తున్నావా? వాడు కావాలి అనుకుందంటే నన్ను వద్దనుకున్నట్టే కదమ్మా.
వాడు కావాలి వీడు వద్దు అని నేను అనుకోలేదమ్మా. వాడి కోసం నేను వెళ్తే వీడు నన్ను వద్దనుకుంటానంటే అది వీడిష్టం. ముందు జైల్లో ఉన్న నా తమ్ముడిని చూడాలి. వెళ్దాం పదండి. నువ్వు మాకు బరువు కాదక్క, బాధ్యత.